السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد. أعوذ بالله من الشيطان الرجيم. هل أتاك حديث موسى إذ ناداه ربه بالوادي المقدس طوى اذهب إلى فرعون إنه طغى. హల్ ఏమిటి, అతాక వచ్చిందా నీ వద్దకు, నీ వరకు, హదీసు మూసా. హదీసు అంటే మాట, సంగతి, గాథ. మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్లో చాలా అత్యంత ఘనత గల, ఎక్కువ ఉన్నత శ్రేణికి చెందినటువంటి ప్రవక్త. హల్ అతాక హదీసు మూసా, ఏమిటి, మూసా సంగతి గాని నీ వరకు చేరిందా. ఇద్ అప్పుడు, ఎప్పుడైతే, నాదాహు నాదా పిలిచాడు, హు అతన్ని, రబ్బుహు అతని ప్రభువు, బిల్వాద్ వాది అంటారు లోయ, అల్ ముఖద్దస్ పవిత్ర లోయలో, తువా ఇది ప్రాంతం పేరు. తువా అన్నది ఒక ప్రాంతం పేరు. అర్థం ఇక్కడ ఏమవుతుంది? మూసా అలైహిస్సలాం సంగతి నీకు ఏమైనా తెలిసినదా? హల్ అతాక హదీసు మూసా ఇద్ నాదాహు రబ్బుహు బిల్వాదిల్ ముఖద్దసి తువా, బిల్వాదిల్ ముఖద్దసి తువా. ఎప్పుడైతే అతని ప్రభువు అతన్ని పిలిచాడో, తువా అనే పవిత్ర లోయలో. తువా ఇక్కడ ఇమామ్ ఇబ్ను కథీర్ రహ్మతుల్లాహి అలైహి చెప్పినట్లు ఆ లోయ యొక్క పేరు. ఇద్హబ్ వెళ్ళు, నీవు వెళ్ళు, ఇలా ఫిర్ఔన్ వద్దకు, ఇన్నహు నిశ్చయంగా అతడు, తగా హద్దు మీరిపోయాడు, చెలరేగిపోయాడు, ఫ ఆ పిదప, కుల్ నీవు అతనికి చెప్పు, హల్లక ఏమిటి నీవు, ఇలా అంతజక్కా సంస్కరణకు సిద్ధంగా ఉన్నావా. ఇక్కడ సిద్ధంగా ఉన్నావా అన్నటువంటి భావం తజక్కాలోని అసలైన సంస్కరణ పదాన్ని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. వఅహదియక మరి నేను నీకు మార్గం చూపిస్తాను, ఇలా రబ్బిక నీ ప్రభు వైపునకు, ఫతఖ్షా అప్పుడు నీవు భయభీతి చెంది ఉంటావు, ఫఅరాహు ఆ సమయంలో అప్పుడు అరా చూపించాడు, హు చూపించిన వారు అల్లాహు తాలా మూసా అలైహిస్సలాం ద్వారా
లేదా అల్లా ఇచ్చినటువంటి మోజీజా మూసా అలైహిస్సలాం చూపించారు. హూ అతనికి అంటే ఫిరౌన్కి, అల్ ఆయ సూచన, ఇక్కడ మహిమ, అల్ కుబ్రా గొప్ప. ఫకద్దబ కానీ అతడు ధిక్కరించాడు, సత్యాన్ని విశ్వాసాన్ని తోసిపుచ్చాడు, ధిక్కరించాడు. వఅసా అవిధేయతకు పాల్పడ్డాడు. మూసా అలైహిస్సలాం మాటని అతడు విధేయతగా అవలంబించలేదు. సుమ్మ అంతేకాదు, అద్బర వెనుదిరిగాడు, యస్ఆ సన్నాహాలు మొదలుపెట్టాడు. సా యసా ప్రయత్నం చేయడం, కష్టపడడం అన్న భావాలు కూడా వస్తాయి. కానీ అతడు ఎందులో కష్టపడ్డాడు? అతడు దేనికై శ్రమించాడు? మూసా అలైహిస్సలాంకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడంలో. అందుకొరకే సన్నాహాలు మొదలెట్టాడు. ఫహషర హషర ఇంకా హషర సమావేశపరిచాడు అంటే ప్రజలను ప్రోగు చేశాడు. ఫనాదా మరియు ప్రకటించాడు. ఏమని? ఫకాల అన రబ్బుకుముల్ అలా, ఫకాల కనుక చెప్పాడు, అన నేను, రబ్బుకుం మీ ప్రభువుని, అల్ అలా ఉన్నతుణ్ణి. ఫఅఖదహుల్లాహ్ అల్లా అతన్ని పట్టుకున్నాడు. అఖద యఅఖుదు పట్టుకోవడం, అఖద కనుక, ఫ కనుక అఖద పట్టుకున్నాడు, హు అతన్ని, అల్లా నకాల ఇతరులకు గుణపాఠం అయ్యేటువంటి శిక్షను నకాల్ అంటారు. ఇంతకుముందు మీరు ఎన్నోసార్లు చదివి ఉన్నారు అదాబ్ అన్న పదం శిక్ష గురించి. కానీ నకాల్ అంటే ఎలాంటి అదాబ్, ఎలాంటి శిక్ష? ఇతరులకు కూడా అందులో గుణపాఠం ఉంటుంది. నకాలల్ ఆఖిరతి ఆఖిరత్ పరలోకం, అల్ ఊలా ఇహలోకం, ఇహపరలోకాల శిక్షలో అల్లాహు తాలా అతన్ని పట్టుకున్నాడు. అల్ ఆఖిర తరువాత, అల్ ఊలా ముందు, ఈ భావం కూడా వస్తుంది. వివరణ వ్యాఖ్యానంలో తెలుసుకుందాము. ఇన్న నిశ్చయంగా, ఫీ దాలిక ఇందులో, లఇబ్ర గుణపాఠం ఉంది, లిమన్ యఖ్షా దైవ భీతి కలిగిన వారికి, భయభీతితో మెలిగే వారికి. అర్థమైందా? ఇక్కడి వరకు అనువాదంతో పాటు ముఖ్యమైన పదాల అర్థాలు కూడా విడివిడిగా తెలుసుకున్నాము. ఇక రండి, ఈ సూరాలో మీరు ఇంతకుముందు మనం చదివినటువంటి 14 ఆయతులలో అల్లాహు తాలా 5 గుణాలు దైవదూతలవి ప్రస్తావించి వాటి ప్రమాణం చేసి, ఓ మక్కా విశ్వాసుల్లారా, మీరు ఏ దైవదూతలనైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, వారికి అంటూ ఒక గౌరవ భావం మీలో ఉన్నదో, వారిలో ఒక దైవదూత అయిన ఇస్రాఫీల్ శంఖం ఊదిన తర్వాత ఈ లోకమంతా నాశనమై, మరోసారి శంఖం ఊదిన తర్వాత మిమ్మల్నందరినీ పుట్టించి బ్రతికించి నేను సమావేశపరుస్తాను లెక్క తీర్పు కొరకు. ఆ తర్వాత అల్లాహు తాలా ఈ విషయం చెప్పాక
ప్రళయం సంభవించే ఆ రోజున ప్రజలపై ఎలా గడుస్తుంది, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ విషయం తెలియజేశాడు. ఈ విధంగా అల్లాహు తఆలా ఈ సందర్భంలో సూరా యొక్క చివరిలో స్వర్గవాసులు నరకవాసులు వారి గురించి ప్రస్తావించేకి ముందు ఈ ప్రళయాన్ని తిరస్కరించే వారి పరిస్థితి ఏమైనది, ప్రళయం గురించి ప్రవక్తలు హెచ్చరించినప్పుడు ఆ ప్రవక్తల యొక్క మాటను నమ్మని వారి యొక్క అంతం ఎలా ఉండింది, ఇహలోకంలో పరలోకంలో వారికి ఎలాంటి శిక్షలుంటాయి, ఇవన్నీ కూడా అల్లాహు తఆలా ఈ సూరాలో తెలియవరుస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు మనం చదివినటువంటి ఈ ఆయతుల్లో అదే విషయం చాలా స్పష్టంగా మన ముందుకు వచ్చింది. మూసా అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావన ఇక్కడ ఉన్నది. మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్ జాతికి చెందిన ప్రవక్తల్లో చాలా గొప్పవారు. అల్లాహు తఆలా వారి ద్వారా బనీ ఇస్రాయిల్కు ఎన్నో రకాల గుణపాఠాలు, ఎన్నో బోధనలు చేశాడు. మరియు ఫిర్ఔన్ లాంటి చాలా కర్కశకుడైన, ఎంతో ప్రజలపై అన్యాయం చేసేటువంటి ఆ దౌర్జన్యాల నుండి కాపాడడంలో చాలా ప్రయత్నం చేశారు. అయితే ఈ సూర నాజియాత్లో ఇక్కడ మీరు చూస్తున్నట్లు హల్ అతాక హదీసు మూసా నుండి మొదలై ఆయత్ నంబర్ 15లో ఇక్కడ నుండి మొదలై సుమారు ఈరోజు మనం చదివినటువంటి చివరి ఆయత్ వరకు, ఆయత్ నంబర్ 26, ఈ కొన్ని ఆయతులలో మూసా అలైహిస్సలాం మరియు ఫిరౌన్ గురించి ఎంత సంక్షిప్తంగా అల్లాహ్ తెలియజేశాడంటే, అల్లాహు అక్బర్, చాలా గొప్ప విషయాలు ఇందులో మనకు తెలుస్తున్నాయి. సూరత్ తాహా ఇంకా వేరే సూరాలలో అల్లాహు తఆలా ఎన్ని వివరాలు తెలియజేశాడో వాటన్నిటి సంక్షిప్త భావం ఇందులో వచ్చేసింది. రండి ఆ విషయాలను కొంచెం వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుంటూ మన కొరకు ఇందులో ఉన్నటువంటి బోధనలు ఏమిటో అవి కూడా అర్థం చేసుకొని ఆచరించే, విశ్వసించే ప్రయత్నం చేద్దాము. హల్ అతాక హదీసు మూసా, మూసా సంగతి గాని నీ వరకు చేరిందా? అల్లాహు తఆలా యొక్క సంబోధన విధానం గమనించండి మీరు. మనకు వినడంలో ఆసక్తి పెరగడానికి అల్లాహు తఆలా ఈ ఉత్తమ పద్ధతిని అవలంబించాడు. ఇక్కడ డైరెక్ట్ అల్లాహు తఆలా మూసా అలైహిస్సలాం విషయం ప్రస్తావిస్తూ మాట మొదలు పెట్టేయవచ్చు కదా, కానీ హల్ అతాక హదీసు మూసా, నీ వద్దకు మూసా సంగతి ఏమైనా చేరిందా, ఈ విధంగా చెప్పడంలో ఏంటి కావచ్చు ఆ సంగతి, ఏంటి కావచ్చు ఆ సంఘటన, విందాము అన్నటువంటి ఒక శ్రద్ధ ఏర్పడుతుంది. ఈ సంబోధన స్వయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కావచ్చు, మరియు ఖురాన్ పఠించే ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. వ్యాఖ్యానకర్తలు చెబుతారు,
ఖురాన్లో గతించిన జాతుల సంఘటనలు అల్లా ఏదైతే తెలిపాడో వాటిలో చాలా ఔచిత్యాలు, మర్మాలు, లాభాలు ఉన్నాయి. కానీ సంక్షిప్తంగా ఒక రెండు మనం తెలుసుకోవాలనుకుంటే, ప్రథమంగా ఎవరైతే ఖురాన్ యొక్క బోధనలను, తౌహీద్ విశ్వాసం కానీ, ప్రవక్తలను నమ్మడం, ప్రవక్తల్లో అత్యంత ప్రధానంగా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం, పరలోక దినాన్ని నమ్మడం, ఈ ఖురాన్ అల్లాహుతాలా యొక్క సత్య గ్రంథం అని నమ్మడం, ఖురాన్ యొక్క వివరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసులను నమ్మడం, ఈ విషయాలన్నీ ఎవరైతే తిరస్కరిస్తారో వారికి గుణపాఠం. చూడండి, గత జాతుల్లో మీలాంటి వారు ఎవరైతే ప్రవక్త బోధనలను తిరస్కరించారో వారికి ఎలా మూడింది, వారిపై ఎలాంటి ఆపదలు వచ్చాయి తెలుసుకొని మీరు మీ యొక్క ధోరణి మార్చుకోండి. మీరు సత్య మార్గాన వచ్చేసి అల్లా యొక్క ఆదేశాలను అర్థం చేసుకొని నమ్మడంలో ముందుకు రండి అని చెప్పడం అతి ముఖ్యమైన ఉద్దేశం. రెండవది, ప్రవక్తలకు, ప్రత్యేకంగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ఆ తర్వాత ఈ ఖురాన్ ప్రకారం ఎవరెవరైతే బోధలు చేస్తారో దాయిలు, సత్యధర్మ ప్రచారకులు, వారందరి కొరకు ఒక నెమ్మది, తృప్తి, వారికి కొరకు ఒక తసల్లి. మీరు మీ దావా కార్యక్రమం చేస్తూ వెళ్ళండి. మిమ్మల్ని తిరస్కరించే వారి విషయాన్ని చూసి మీరు మీ అసలు పనిని ఆపకండి. చూడండి, మీకంటే ముందు గడిచిన జాతుల్లో వారు ఏ రకాలుగా ప్రవక్తలను తిరస్కరించారు, ప్రవక్తలను వారు ఎగతాళి చేశారు. అయినా ఆ ప్రవక్తలు ఏమాత్రం వారి మాటను పట్టించుకోకుండా, వారి ఎగతాళి పట్ల ఎలాంటి శ్రద్ధ వహించకుండా తమకు ఇవ్వబడినటువంటి బాధ్యత నెరవేరుస్తూ ముందుకు సాగుతూ వెళ్ళారు. అర్థమైంది కదా? అయితే ఇక్కడ మూసా అలైహిస్సలాం ప్రస్తావన వచ్చింది. మూసా అలైహిస్సలాం ప్రస్తావన ఖురాన్లో అనేక సందర్భాల్లో వచ్చింది. ఒక్క మాట శ్రద్ధగా అర్థం చేసుకోండి. అదేమిటి? సర్వసామాన్యంగా హిజ్రత్ కంటే ముందు అవతరించిన మక్కీ సూరాలలో ప్రవక్తల గత జాతుల సంఘటనలు సంక్షిప్తంగా చెప్పబడ్డాయి. అదే హిజ్రత్ వలస వచ్చిన తర్వాత మదనీ ఆయతులు, మదీనాలో అవతరించిన ఆయతులలో ఆ సంఘటనలు మరింత వివరంగా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ రండి. ఇది నాదాహు రబ్బుహు బిల్వాదిల్ ముఖద్దసి తువా. అప్పుడు అతని ప్రభువు అతన్ని తువా అనే పవిత్ర లోయలోకి పిలిచాడు. ఇక్కడ గమనించండి, ఒకే ఒక ఆయతులో ఎంత పెద్ద పూర్తి సంఘటనను అల్లాహుతాలా సంక్షిప్తంగా చెప్పేశాడు. మూసా అలైహిస్సలాం మిస్ర్ నుండి మదియన్కు వెళ్ళిపోవడం, అక్కడ సుమారు 10 సంవత్సరాల వరకు మేకలను కాపుతూ ఉండడం, ఆ తర్వాత అక్కడి ఒక పెద్ద ఆయన ఇద్దరి కూతుళ్ళో ఒకరి ద్వారా వివాహం జరగడం, 10 సంవత్సరాల తర్వాత తన భార్య మరియు కొన్ని మేకలు ఇంకా బహుశా ఎవరైనా సేవకులు ఎమ్మడి ఉండవచ్చును తిరిగి వస్తూ ఉండగా తువా అనే ప్రదేశంలో పవిత్ర లోయలో వారికి రాత్రి వేళ ఒక వెలుతురు కనబడడం, ఆ వెలుతురును పొందడానికి కొంత దూరంలోనే భార్య పిల్లల్ని ఎవరితో వచ్చారో వారందరినీ అక్కడే ఆపి ఆ తువా అనే ప్రదేశంలో ప్రవేశించడం. మరియు సూర్య తాహాలో మీరు చూడండి,
అక్కడ అల్లాహు తాలా కొన్ని వివరణలు ఇచ్చి ఉన్నాడు. అక్కడ మనకు కనబడుతుంది, ఫఖ్లా అన్ అలైక్ ఇన్నక బిల్ వాదిల్ ముఖద్దసి తువా, మూసా నీవు చెప్పులు విడిచి ఈ పవిత్రమైన లోయలో ప్రవేశించు అని అల్లాహు తాలా చెబుతాడు. ఆ సంఘటనలు ఏవైతే వేరే సూరాలలో వివరంగా వచ్చి ఉన్నాయో, ఇక్కడ ఒకే ఆయతలో అల్లాహు తాలా వాటన్నిటిని ఎంతో సంక్షిప్తంగా సుందరంగా తెలిపాడు. అప్పుడు అతని ప్రభు అతన్ని తువా అనే పవిత్ర లోయలోకి పిలిచాడు. అయితే మూసా అలైహిస్సలాం అక్కడికి వచ్చిన తర్వాత అల్లాహు తాలా అక్కడ మాట్లాడడం, మరియు ఈ మాట అనేది వాస్తవంగా జరిగినది. మూసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క మాటను తమ చెవుల ద్వారా విన్నారు, అల్లాహ్తో మాట్లాడారు. మరియు అదే సందర్భంలో కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని, నమాజు చెయ్యాలని, ఇంకా వేరే ఆదేశాలు కూడా అల్లాహు తాలా ఇచ్చాడు. అయితే వాటిలోకెళ్ళి ఒక ఆదేశం ఏమిటి? ఆయత్ నంబర్ 17లో ఉంది, ఇద్హబ్ ఇలా ఫిర్ఔన్. ఇక నీకు ఏ ప్రవక్త పదవి లభించినదో ప్రజలను షిర్క్ నుండి, కుఫ్రు నుండి, వారు ఏ తప్పుడు మార్గాల్లో ఉన్నారో వాటి నుండి దూరం ఉంచి సన్మార్గం వారికి ఏదైతే చూపాలో నీవు ఆ ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు. ఖురాన్లోని వేరే సూరాలో మనకు కనబడుతుంది, ఇలా ఫిర్ఔన వహామాన వకారూన, కారూన్, హామాన్ వారందరి వైపునకు కూడా అల్లాహ్ తాలా మూసా అలైహిస్సలాంని పంపాడు. బనీ ఇస్రాయిల్ వైపునకు కూడా అల్లాహ్ తాలా పంపాడు. కానీ ఆనాటి కాలంలో రాజు, ముఖ్యమైన మొదటి వ్యక్తి అనండి, లేదా చాలా ప్రఖ్యాతిగాంచిన అతని యొక్క ప్రస్తావన ప్రత్యేకంగా చేశాడు. అయితే ఇక్కడ అల్లాహు తాలా ఏమంటున్నాడు? ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు. ఆ ఫిరౌన్ పరిస్థితి ఏమిటి? ఇన్నహు తగా, అతడు హద్దులు మీరాడు. వ్యాఖ్యానకర్తలు చెబుతున్నారు, ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగినదో అతడు హద్దులు మీరాడు అని, రెండు రకాలుగా అతడు హద్దులు మీరాడు. ఒకటేమిటి? తాను ఒక దాసుడు అయి, ఒక మనిషి అయి, మానవత మరియు దాస్య హద్దులో నుండి చాలా బయటికి వెళ్ళి తనకు తానే ఆరాధ్య దైవంగా, తానే పెద్ద గొప్ప ప్రభువుగా చెప్పుకున్నాడు. దాని యొక్క ప్రస్తావన కూడా తర్వాత వస్తుంది. అయితే ఈ విధంగా అతడు మానవ హద్దు మీరి తనకు తాను దైవంగా ప్రకటించుకోవడం, ఇది కూడా హద్దు మీరడం. మరియు ఖురాన్లో కొన్ని సందర్భాల్లో మనం చూస్తాము, వమన్ యఖుల్ ఇన్నీ ఇలాహ్, నేనే మీ ప్రభువుని అని ఎవరైతే అంటాడో అలాంటి వారికి చాలా ఘోరమైన శిక్ష మేము ఇస్తాము అని అల్లాహ్ తాలా వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఫిరౌన్ అలాంటి నేరానికి పాల్పడ్డాడు. మరో రకమైన తగా, హద్దు మీరడం ఏంటి? సామాన్య ప్రజలను విభజించి, విడదీసి, వారిలో జాతులుగా వేర్వేరు శ్రేణులు చేసి కొందరికి మరికొందరిపై ప్రాధాన్యత ఇస్తూ ఎంతో అన్యాయం చేసేవాడు. అంతేకాదు బనీ ఇస్రాయిల్ యొక్క మగ సంతానాన్ని హతమార్చేవాడు. ఈ విధంగా సోదర మహాశయులారా అతడు హద్దులు మీరాడు. కానీ ఇక్కడ గమనించండి, ఇలాంటి హద్దులు మీరిన ఇంతటి దురదృష్టుడు అలాంటి వ్యక్తి హిదాయత్ కొరకు అల్లాహు తాలా మూసా అలైహిస్సలాంని పంపిస్తూ ఏం చెప్పాడు? ఫకుల్, నీవు అతనితో చెప్పు,
హల్లక ఇలా అంత జక్కా, ఏమిటి నీవు సంస్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ ఆయతలో కొన్ని విషయాలు గమనించండి. మొదటి విషయం, సర్వసామాన్యంగా ప్రవక్తల రాక ఉద్దేశం ఏమిటి? కేవలం ఏదో ఒక నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా కొందరు దుర్మార్గులు చెప్పినట్లు పోస్ట్ మ్యాన్ మాదిరిగా కాదు అల్లా యొక్క సందేశం ప్రజలకు ఇవ్వడానికి. ప్రవక్తలు ప్రజల మధ్యలో ఉండి వారికి మంచి శిక్షణ ఇస్తారు. తజ్కియా, తజక్కా నుండి వారికి మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఉత్తమ సమాజంగా మారడానికి ఏ ఏ అలవాట్లు అవలంబించుకోవడం అవసరమో వాటికి మంచి వారికి శిక్షణ ఇచ్చేస్తారు. ఇది ప్రవక్తల రాక ముఖ్యమైన ఉద్దేశం. రెండో మాట ఇక్కడ గమనించాల్సింది, మనిషి ఎప్పటి వరకైతే స్వయం తనను తాను సంస్కరించుకోవడానికి సిద్ధం కాడో మార్పు అనేది సాధ్యం కాదు. అతడు ఏ సమాజంలో ఉంటాడో ఆ సమాజ యొక్క సంస్కరణ కొరకు ఆ సమాజంలో ఉండే ప్రజలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమను తాము సంస్కరించుకోవడానికి సిద్ధంగా ఉండడం తప్పనిసరి విషయం. మూడో విషయం ఇక్కడ అర్థమవుతున్నది, ఇంతటి కఠినుడు, కర్కశుడు పిల్లల్ని చూస్తేనే ప్రేమ కలుగుతుంది కదా, అలాంటి పిల్లల్ని సైతం హతమార్చేటువంటి క్రూరుడు, హంతకుడు. కానీ అల్లాహు తాలా మూసా అలైహిస్సలాంకి ఏమని చెప్తున్నాడు? ఫకుల్ హల్లక ఇలా అంత జక్కా, ఒరే ఫిరౌన్ నీ ధోరణి మార్చుకోరా, ఈ విధంగా చెప్పేది కాదు. అంతటి దుర్మార్గునితో కూడా మృదువుగా మాట్లాడు. సూర తాహాలోనే ఉంది కదా, ఫకూలా లహు కౌలన్ లయ్యినా, ఎంతో మెతక వైఖరితో మృదువుగా మాట్లాడి అతనికి మీరు హితోపదేశం చెయ్యండి, బోధ చెయ్యండి. కానీ ఆయత్ నంబర్ 19లో గమనించండి మీరు, మనం ఎంతటి దురదృష్టుడు, ఎంతటి కఠినుడు, ఎంతటి పాపాత్ముడు అని ఎవరినైనా అనుకున్నా అతని ముందు మనం చెప్పవలసిన ఎవరి గొప్పతనం, ఎవరి మాట, ఏ పలుకులు మనం పలకాలి? వఅహ్దియక ఇలా రబ్బిక్, నేను నీ ప్రభు మార్గం నీకు చూపిస్తాను. వఅహ్దియక, నీకు మార్గం చూపిస్తాను. ఇలా రబ్బిక్, నీ ప్రభు వైపునకు. ధర్మ ప్రచారకులారా, ఓ మై డియర్ దుఆత్, విషయాన్ని గమనించండి, అర్థం చేసుకోండి. నాకు అల్లాహ్ తాలా ఎంత చెప్పే శక్తి ఇచ్చాడో తెలుసా? నా మాట వినండి అని తన పెద్దరికం, తన గొప్పతనం కాదు చెప్పుకోవలసింది. ఈనాడు కూడా ప్రజలను విభజించి అన్యాయాలు, దౌర్జన్యాలు చేస్తూ డివైన్ అండ్ రూల్ లాంటి దుష్ట సిద్ధాంతాలను పాటించి పరిపాలిస్తున్న వారైనా గాని, ఏవైనా సంఘాలకు నాయకులైనా గాని, ఏదైనా ప్రాంతానికి, ప్రదేశానికి వారు పెద్దగా ఉన్నా అలాంటి వారి ముందు వెళ్ళి అల్లా యొక్క గొప్పతనం, అల్లా యొక్క ఔన్నత్యం, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క రుబూబియత్ గురించి చాలా స్పష్టంగా తెలియజేయండి. వఅహ్దియక ఇలా రబ్బిక్, నీ ప్రభు వైపునకు నేను నీకు మార్గం చూపుతాను. ఫతఖ్షా, అప్పుడు నీవు అతనితో భయపడతావు, నీలో భయభక్తుల గుణం కలుగుతుంది. ఇక్కడ ఏం తెలుస్తుంది మనకు? చాలా ముఖ్యమైన కొన్ని మాటలు ఏం తెలుస్తున్నాయి? ప్రతి దాయి యొక్క బాధ్యత
ముందు ప్రజల్ని వారి యొక్క అసలైన సృష్టితో కలపడం, అసలైన సృష్టికర్త పరిచయం చేయడం, అల్లా యొక్క గొప్పతనాన్ని వారి ముందు పెట్టడం. ఈ పని చెయ్యకుండా మనందరి ప్రభు ఒకటే అని నోటితో కేవలం పలుకుతూ వేరే ఎన్నో విషయాలు చెబుతాము. కానీ అసలైన అల్లా యొక్క గొప్పతనం గురించి ఏదైతే చెప్పాలో అందులో కొంచెం వెనక ఉంటాం. కాదు, అల్లా యొక్క గొప్పతనం చాటాలి. మరో విషయం ఇక్కడ మనకు బోధపడుతుంది ఆయత్ నంబర్ 19 ద్వారా. అల్లాహ్ గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంతే ఎక్కువ అల్లాహ్ యొక్క భయభీతి మనలో కలుగుతుంది. వఅహదియక ఇలా రబ్బిక ఫతఖ్షా. ఇదే సత్యాన్ని అల్లాహు తాలా వేరే చోట ఏమని చెప్పాడు? ఇన్నమా యఖ్షాల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా. అల్లాహ్తో నిజంగా భయపడేవారు ఎవరు? ఎవరైతే అల్లాహ్ గురించి నిజంగా లోతుగా మంచి రీతిలో తెలుసుకొని ఉంటారో. వఅహదియక ఇలా రబ్బిక ఫతఖ్షా. దీని ద్వారా మనకు బోధపడుతున్న మరొక విషయం ఏమిటంటే, ఇలా రబ్బిక అన్న పదం అల్లా యొక్క రుబూబియత్ లోని గొప్ప విషయాలు ప్రస్తావించి ఉలూహియత్ వైపునకు వారిని ఆహ్వానించడం. మూసా అలైహిస్సలాం ఇదే పద్ధతిని అవలంబించాడు. అస్తగ్ఫిరుల్లాహ్. మూసా అలైహిస్సలాం ఇదే పద్ధతి అవలంబించారు. సూరత్ బనీ ఇస్రాయిల్ చదివితే, ఇంకా సూరత్ తాహా వేరే సూరాలు చదివితే మనకు చాలా స్పష్టంగా ఈ విషయం తెలుస్తుంది. సోదర మహాశివులారా, వీటిలో మనకు ఉన్నటువంటి గుణపాఠాలు మంచి విధంగా మనం నేర్చుకోవాలి. మనకు ఏ బోధనలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని వాటి ప్రకారంగానే మనం ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించాలి. అల్లాహ్ యొక్క గొప్పతనం వారికి తెలియజేయాలి. అయితే చివరిలో సంక్షిప్తంగా ఈ ఆయత్ గురించి మరొక మాట తెలుసుకోండి. అల్లాహ్ యొక్క గొప్పతనం ఎలా తెలుసుకోగలం మనం? అల్లాహ్ యొక్క ఉత్తమ పేర్ల ద్వారా, ఉత్తమ గుణాల ద్వారా. ఖురాన్లో అల్లాహ్ యొక్క ఏ పనుల ప్రస్తావన వచ్చిందో వాటి గురించి మనం ఖురాన్ అధ్యయనం చేస్తూ అల్లాహ్ యొక్క గొప్పతనం గురించి తెలుసుకోగలుగుతాము. అయితే ఖురాన్లోని వేరే సూరాలు కూడా శ్రద్ధగా మనం చదువుతూ ఉండాలి. ఎక్కడెక్కడ అల్లాహ్ యొక్క గొప్పతనం చాటి చెప్పడం జరిగిందో వాటి గురించి మనం శ్రద్ధగా చదువుకొని అర్థం చేసుకొని ఆ విషయాలు ఇతరులకు బోధించాలి. మరికొన్ని విషయాలు ముందుకు వస్తాయి ఇన్షాల్లా, అక్కడ కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాము. అయితే ఆయత్ నంబర్ 20లో అల్లాహ్ చెబుతున్నాడు, ఫఅరాహుల్ ఆయతల్ కుబ్రా. అంటే అల్లాహ్ తరఫున తనకు ప్రసాదించబడిన సత్య నిదర్శనాలను మూసా అలైహిస్సలాం అతని ముందు ప్రదర్శించారు. ఇంతకీ ఆ సత్య సూచనలు ఏమిటి? చేతిలోని కర్ర పాముగా మారటం, చంకలో చేయి పెట్టినప్పుడు ప్రకాశించటమే ఆ సూచనలని కొందరు అభిప్రాయపడగా, మూసా కాలంలో సంభవించిన 9 సంఘటనలే ఆ నిదర్శనాలని మరికొందరు భావిస్తున్నారు. ఈ 9 సంఘటనల ప్రస్తావన సూరతుల్ ఆరాఫ్, సూరత్ బనీ ఇస్రాయిల్లో వచ్చి ఉంది, చూడవచ్చును. అయితే సోదర మహాశయులారా, ఫఅరాహుల్ ఆయతల్ కుబ్రా, అల్లాహు తాలా అతనికి మూసా అలైహిస్సలాం ద్వారా పెద్ద పెద్ద సూచనలు తెలిపాడు. గమనించండి, ఎంత పెద్ద సూచన! ఒక కర్ర, అది కూడా పచ్చిది కాదు, ఎండినది. అల్లాహ్ యొక్క ఆదేశంతో మూసా అలైహిస్సలాం దాన్ని భూమిపై వేసిన వెంటనే ఏం జరుగుతుంది? అది నిజంగా ఒక భయంకరమైన పెద్ద పాము అయిపోతుంది. కేవలం చూడడానికే పాముగా లేదు, వాస్తవంగా పాముగా మారిపోయి ముందుగా దాని ముందు ఉన్నటువంటి ఇతర కర్రలను, ఇతర తాళ్లను
ఇతర వస్తువులను నిజంగానే మింగేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మూసా అలైహిస్సలాం దానిపై చెయ్యి పెట్టి పట్టుకోగానే అది మళ్ళీ కర్రగా మారిపోతుంది. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప సూచన ఇది, గమనించండి. వేరే సూరాల్లో వీటి యొక్క వివరణ వచ్చి ఉంది. అలాగే ఆయతల్ కుబ్రా, అల్లాహు తఆలా సూచనలు చూపించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయా కాలాల్లో ఇంతకుముందు ప్రవక్త సత్యము పై ఉన్నాడు, ప్రవక్త చెప్పే బోధనలు సత్యమైనవి అని ప్రజలకు స్పష్టంగా తెలియడానికి అల్లాహు తాలా కొన్ని సూచనలు ఇచ్చి పంపేవాడు. మూసా అలైహిస్సలాంకి ఈ కర్ర మరియు తమ కుడి చెయ్యి, కుడి చేతిని తమ చంకలో పెట్టి బయటికి తీస్తే సూర్యుని మాదిరిగా మెరుస్తూ ఉండేది. ఇది ఏదో చేతబడి ఎంత మాత్రం కాదు, కేవలం అల్లాహ్ యొక్క శక్తితోనే అలా జరిగేది. సోదర మహాశయులారా, నేను ఇంకా ముందుకు సాగే ముందు ఆయత్ నంబర్ 19లో మరొక విషయం మీరు గమనించండి. వహదియక ఇలా రబ్బిక ఫతఖ్షా. తఖ్షా, ఖషియ అంటే కూడా భయం అని తెలుగులో అంటాము. ఖౌఫ్ అన్న అరబీ పదం ఏదైతే వస్తుందో దానికి అనువాదం కూడా భయం అనే మనం చేస్తాము. ఫలా తఖాఫుహుం వఖాఫూని, మీరు వారితో భయపడకండి, కేవలం నాతో భయపడండి. కానీ ఖౌఫ్ మరియు ఖషియాలో తేడా ఏమిటి? ధర్మవేత్తలు అంటారు, ఖౌఫ్ అవాస్తవమైన, అంటే వాస్తవం లేని విషయాల్లో కూడా మనకు భయం కలగవచ్చు. రాత్రిపూట వెళ్తూ ఏదో స్వయంగా మన ఇంటి వారే బయట ఏదైనా వాకిలిలో బురకా ఉల్లారేశారు అంటే రాత్రిపూట చూసి మనం ఏదైనా పిశాచం, భూతం, శైతాన్ అని అనుకుంటాము, భయం కలుగుతుంది. కానీ ఖషియత్ అంటే సంపూర్ణ జ్ఞానంతో, ఆ జ్ఞానం ద్వారా ఏ విషయాలు తెలుస్తున్నాయో దాని ప్రకారంగా భయపడడం, అందుకొరకే ఇన్నమా యఖ్షాల్లాహు మిన్ ఇబాదిహిల్ ఉలమా అని అల్లాహ్ తఆలా వేరే చోట చెప్పాడు. ఇక రండి, మూసా అలైహిస్సలాం అంత పెద్ద సూచనలు చూపించినప్పటికీ ఫకల్లబ వఅసా, అతడు ధిక్కరించాడు మరియు అవిధేయతకు పాల్పడ్డాడు. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ప్రియ విద్యార్థులారా, కల్లబ వఅసా ఇలాంటి పదాలు డబల్ ఎప్పుడైతే వస్తాయో వాటిలో విశ్వాసపరంగా, మనస్సు పరంగా మరియు ఆచరణ పరంగా అన్నటువంటి రెండు భావాలు వచ్చేస్తాయి. ఇక్కడ మూసా అలైహిస్సలాం సంఘటన చెప్పడం జరుగుతుంది, కానీ వాస్తవానికి మక్కా అవిశ్వాసులకు ఇందులో గుణపాఠం ఉన్నది. చూడండి, ఎలాగైతే మూసా అలైహిస్సలాం చూపినటువంటి సూచనలు మరియు ఆయనపై అవతరించిన అల్లాహ్ యొక్క సందేశం, వాటిని ఫిరౌన్ తిరస్కరించాడో, మరియు మీరు కూడా ముహమ్మద్ వారి సల్లల్లాహు అలైహి వసల్లం మాటను తిరస్కరిస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి సుమా. ثم أدبر يسعى, మూసా అలైహిస్సలాంకు వ్యతిరేకంగా ఆ ఫిరౌన్ పన్నగాలు పన్నడానికి వెనుదిరిగి ఎన్నో రకాల సన్నాహాలు సిద్ధం చేశాడు, మొదలుపెట్టాడు. మక్కా విశ్వాసులు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ఇలాంటి ఎన్నో కుతంత్రాలు చేయడం మొదలుపెట్టారు. మరియు ఫిరౌన్ గురించి అల్లాహు తఆలా ఇంకా ఏం తెలిపాడంటే, ఫహషరా, ప్రజలందరినీ పోగు చేశాడు. అవును, మూసా అలైహిస్సలాం వారి ప్రస్తావన సూరతు షుఆరాలో, సూరతు నమల్ మరియు కసస్లో ఏదైతే వచ్చి ఉందో వాటిని కూడా చదివేది ఉంటే చాలా వివరాలు మనకు తెలుస్తాయి. అల్లాహు తాలా మూసా అలైహిస్సలాం ఏ సూచనలు ఇచ్చాడో వాటిని చూసి విశ్వసించేకి బదులుగా
ఫిరౌన్ ఏం చేశాడు? ఇదిగో ఈయన ఏదో పెద్ద మంత్రాలు చేయడానికి వచ్చాడు, ఇతను ఏదో పెద్ద చేతబడి చేసి మిమ్మల్ని మబ్బు పెట్టడానికి మరియు నాతో దూరం చేయడానికి వచ్చాడు. ఇక మన మాంత్రికుల మరియు మూసా మధ్యలో చాలా పెద్ద ఒక యుద్ధం లాంటిది జరగనున్నది. అక్కడ మన మాంత్రికులకే విజయం ప్రాప్తిస్తుంది. అందుకొరకు మీరందరూ కూడా చూడ్డానికి హాజరవ్వండి అని ఒక పెద్ద మైదానంలో అందరినీ సమకూర్చాడు, పోగు చేశాడు. ఆనాటి కాలం ప్రకారంగా ఎంత మీడియాను తన గోదులో ఉంచుకొని మరియు ఆ కాలంలోని అన్ని రకాల సౌకర్యాలను ఉపయోగించి ప్రజలందరినీ మూసా అలైహిస్సలాంకు వ్యతిరేకంగా ఎలా పురిగొల్పుతున్నాడో గమనించండి. ఫహషరా, అందరినీ పోగు చేశాడు, జమ చేశాడు. ఫనాదా, అక్కడ అతడు అరిచాడు, ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడు? ఫకాల అన రబ్బుకుముల్ అఅలా, నేనే మీ సర్వోన్నత ప్రభువును, నేనే మీ సర్వోన్నత ప్రభువును అని. అల్లాహు అక్బర్. గమనించండి, సూరత్ యూనుస్ లో వచ్చి ఉంది మూసా అలైహిస్సలాం మరియు ఫిరౌన్ యొక్క ప్రస్తావన. అక్కడ ఏమంటాడు అతను? తన యొక్క జాతి వారితో అంటాడు, మా అలింతు లకుం మిన్ ఇలాహిన్ గైరి, నేను నా తప్ప వేరే మీకు ఎవరైనా ఆరాధ్య దైవం ఉన్నాడని ఏమాత్రం అనుకోవడం లేదు. వ్యాఖ్యానకర్తలు అంటారు, ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా చెబుతున్నారు, తఫ్సీర్ ఇబ్న్ కథీర్లో ఉంది, మా అలింతు లకుం మిన్ ఇలాహిన్ గైరి, నా తప్ప మీకు వేరే ఆరాధ్య దైవం లేడు అన్న మాట ముందు చెప్పాడు. అన రబ్బుకుముల్ ఆలా, నేనే మీ సర్వోన్నత ప్రభువును అని తర్వాత చెప్పాడు. ఈ రెండు మాటల మధ్యలో 40 సంవత్సరాల జీవితం అతనిది గడిచింది. ఇక్కడ గమనించండి సోదర మహాశయులారా, సోదరిమణులారా, కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకంగా ఉన్నవారు, సత్య ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవారు కొన్ని సంవత్సరాలు ఉంటారు కావచ్చు. మనం విసు చెంగుతాము. మనము అయ్యో ఇంకా ఎప్పుడు వీరి యొక్క ప్రభుత్వం పడిపోతుందో, ఎప్పుడు వీడు నాశనం అవుతాడో అని మనం చూస్తూ ఉంటాము. కానీ అల్లాహు తాలా మరికొన్ని రోజులు అతన్ని మనపై అధికారం ఇచ్చి, మనపై నాయకత్వం చేసేటువంటి శక్తి ఇచ్చి అతన్ని ఉంచుతాడు. అంటే అందులో మనకు ఏదైనా మేలు, ఏదైనా అల్లా వైపు నుండి మన కొరకు ఒక గుణపాఠం ఉండవచ్చు. మనం అల్లాకు వ్యతిరేకంగా వెళ్ళకుండా అందులో ఉన్నటువంటి ఔచిత్యాలు ఏమిటి గమనించే ప్రయత్నం చేయాలి. అయితే అల్లాహు తాలా అతడు చెప్పిన ఈ మాటలకు బదులుగా అతడికి ఇహ పరలోకాలలో ఎలాంటి శిక్ష ఇచ్చాడంటే, వినే చూసే వారందరికీ కూడా గుణపాఠం లభించే మాదిరిగా. నకాలల్ ఆఖిరతి వల్ ఊలా, తర్వాత చెప్పిన మాట నరబ్బుకుముల్ అలా అని, అల్ ఊలా ముందు చెప్పిన మాట మాలింతులకు మిన్నెలైన గైరు అని, ఇలాంటి ఏ మాట అయినా కానీ అతడు చెప్పిన ఈ మాటలకు అతన్ని మేము శిక్షించాము. అల్లాహు అక్బర్. చూస్తున్నారా, గమనిస్తున్నారా? ఎప్పుడూ కూడా మనం అల్లాహకు వ్యతిరేకంగా ఇలాంటి పలుకులు పలకకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇహలోకంలో కూడా శిక్ష పడుతుంది, పరలోకంలోని శిక్ష మరింత భయంకరంగా ఉంటుంది. అల్లాహ్ తాలా చెప్పాడు, ఇన్న ఫీ దాలిక లఇబ్రతన్ లిమన్ యఖ్షా, నిశ్చయంగా ఇందులో దైవ భీతి గలవారి ప్రతి ఒక్కరికి గొప్ప గుణపాఠం ఉన్నది. అయితే ఈ గుణపాఠాలను మనం నేర్చుకోవాలి మరియు చెడును వదలాలి, ప్రజలపై అన్యాయం చేయడాన్ని వదలాలి. అల్లా యొక్క ఏ ఒక్క మాటను కూడా ధిక్కరించకూడదు. ఆచరణ పరంగా మనలో మనం మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పటి వరకైతే ఆలస్యం చేస్తామో వాస్తవానికి
ఇక్కడ కూడా మీరు మరోసారి గమనించండి. మనం ఇంతకుముందు ఫిరౌన్కు మూసా అలైహిస్సలాం చెప్పిన మాటలో వఅహ్దియక ఇలా రబ్బిక ఫతఖ్షా అని చదివాము, చూసాము ఆయత్ నంబర్ 19లో ఫతఖ్షా. మరియు ఇక్కడ ఈ ఆయత్ నంబర్ 26 చివరిలో ఇన్న ఫీ ذلك లఇబ్రత లిమన్ యఖ్షా. ఇక్కడ మీరు ఏం గమనిస్తున్నారు? ఇక్కడ కూడా ఖషియత్ నుండే వచ్చింది ఈ ఫిల్ వర్బ్. మరియు పైన ఆయత్ నంబర్ 19లో కూడా ఖషియ నుండే వచ్చింది. అయితే దీని ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటి? ఈ జ్ఞానం మీకు ఏదైతే లభించినదో, ఫిరౌన్ సూచనలను మహిమలను కన్లారా చూసి కూడా సత్యాన్ని గ్రహించకుండా మూసా అలైహిస్సలాం ఇంత మృదువుగా ప్రేమగా చెప్పే మాటను ఏ మాత్రం విలువ ఇవ్వకుండా అటు ఒకవైపున అల్లా యొక్క తౌహీద్ను తిరస్కరించాడు. తానే గొప్ప ప్రభువు, తానే అసలైన దైవం అన్నట్లుగా ప్రజలకు చెప్పుకున్నాడు. మరియు దీనివల్ల అతనిపై ఎలాంటి శిక్ష వచ్చి పడింది? ఇహలోకంలో మునిగిపోయాడు. మునిగిపోవడమే కాదు, వెనక వచ్చే వారి కొరకు గుణపాఠంగా ఉండడానికి అతని శరీరాన్ని మిగిలించడం జరిగింది. మరియు పరలోక శిక్ష గురించి కూడా సూరత్ గాఫిర్లో వచ్చింది. అన్నారు యురదూన అలైహా గుదువం వ అషియ్యా. ఇప్పుడు ఈ మధ్యలోకం అని ఏదైతే అంటారో, అంటే అటు ప్రళయం సంభవించిన తర్వాత వచ్చే పరలోకం మరియు ఈ లోకంలో చావు తర్వాత ఈ సమాధి లోకం అని, మధ్యలోకం అని, ఆలమే బర్జఖ్ అని ఏదైతే అంటామో, ఇక్కడ అంటే ఇప్పుడు ప్రళయం సంభవించే వరకు ఫిరౌన్కు మరియు ఫిరౌన్ వాసులకు ఎలాంటి శిక్ష జరుగుతుంది? ప్రతిరోజు ఉదయం సాయంకాలం నరకాగ్ని ముందు వారిని ఉంచడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. అల్లా మనల్ని కాపాడుగాక. ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో అద్ఖిలు ఆల ఫిరౌన అషద్దల్ అదాబ్, ఈ ఫిరౌన్ వాసులను మరింత కఠినమైన శిక్షలో ప్రవేశింపజేయండి అని అల్లా యొక్క ఆదేశం లభిస్తుంది. అల్లాహు అక్బర్. అల్లాహు. ఇహంలో కూడా శిక్ష పొందాడు, పరంలో కూడా పొందాడు. ఇవన్నీ సత్యాలు మీకు ఖురాన్ ద్వారా లభిస్తున్నాయి కదా. లైబ్రా, ఇక ఇందులో మీకు గుణపాఠం రావాలి. లిమన్ యఖ్షా, ఈ గుణపాఠం జ్ఞానంతో వచ్చి ఎవరిలోనైతే భయభీతి కలుగుతుందో అలాంటి వారే గుణపాఠం నేర్చుకోగలుగుతారు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని నేర్చుకోరో మరియు ఈ సంఘటనల ద్వారా సత్యాన్ని తెలుసుకోరో వారి హృదయాలు కూడా పాషాణ హృదయాలుగా మారిపోతాయి. భయభీతి అందులో రాదు. తద్వారా గుణపాఠం కూడా నేర్చుకోలేరు. అల్లాహ్ తాలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ తాలా నాకు, మీకు, మనందరికీ అల్లాహ్ సూచనల ద్వారా మనం నిజంగా భయభీతి కలిగి అల్లాహ్ వైపునకు మరలే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఎవరైనా ఏదైనా ప్రశ్న ఉందా లేక సమాప్తం చేద్దామా? స్వాగతం, సుస్వాగతం. రియాన్, ఎలా ఉన్నారు? అందరికీ కూడా స్వాగతం. ఓకే. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం.